గుడ్ మార్నింగ్, నేను వంశీ. వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ 50. ఇక డీటెయిల్స్లోకి వెళితే కమర్షియల్ ట్యాక్స్లో భారీ కుంభకోణం జరిగింది. ఫోరెన్సిక్ ఆడిట్లో ఈ కుంభకోణం వెలుగు చూసింది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్లో 1000 కోట్ల రూపాయల అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. జీఎస్టీ కుంభకోణంలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్పై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ ఎస్వి కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరాం ప్రసాద్, ఐఐటీ హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు, ప్లియాంటో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ను నిందితులుగా ఉన్న ఈ కేసులో 5వ నిందితుడిగా సోమేష్ కుమార్ను చేర్చారు. పన్ను ఎగవేతదారులకు మీరు సహకరించడం ద్వారా అక్రమాలు జరిగినట్లు ఆ శాఖ జాయింట్ కమిషనర్ రవి కాసూరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. ఒక తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ పన్ను ఎగవేత ద్వారానే వాణిజ్య పన్నుల శాఖకు 1000 కోట్లకు పైగా నష్టం వాటిల్లగా మరో 11 ప్రైవేట్ సంస్థలు సుమారు 400 కోట్లు ఎగవేసినట్లు ప్రాథమికంగా వెల్లడైనట్లు ఫిర్యాదులో తెలిపారు. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని సీఎం రేవంత్ వెల్లడించారు. హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ సిఎస్ఆర్ నిధులతో కొడంగల్ పట్టణంలో సెంట్రలైజ్డ్ కిచెన్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులు సమావేశమయ్యారు. సెంట్రలైజ్డ్ కిచెన్ ద్వారా నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రోజు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు అధ్యయనం చేయాలని హరే రామ హరే కృష్ణ ఫౌండేషన్ ప్రతినిధులకు సీఎం సూచించారు. భాగ్యనగరం బోనం ఎత్తింది. లాల్ దర్వాజా ఆలయంతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లోనూ అమ్మవారికి బోనాలు సమర్పించారు భక్తులు. నగర పరిసరాల్లో శక్తి స్వరూపిణిగా వెలిసి పూజలు అందుకుంటున్న అమ్మవారి ఆలయాల్లో బోనాల సందడి నెలకొంది. ఏ వీధిలో చూసినా బోనాలతో మహిళలు కనిపించారు. బోనాల ఉత్సవాలతో పాతబస్తీ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. బోనాలు సమర్పించే మహిళలు సాధారణ భక్తులతో సింహవాహిని ఆలయం కిటకిటలాడింది. డప్పు చప్పుళ్లు, పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో పులకించిపోయింది. సింహవాహిని ఆలయానికి ఉదయం నుంచే భక్తులు క్యూ కట్టారు. బోనాలు సమర్పించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ కు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. బోరబండలోని అమ్మవారి ఆలయాన్ని సందర్శించి పట్టు వస్త్రాలు సమర్పించారు స్పీకర్. ఆయనతో పాటు స్థానిక కార్పొరేటర్ ఫజ్యుద్దీన్ తో పాటు స్థానిక నేతలు కూడా హాజరయ్యారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన స్పీకర్ను బోనాలు ఎత్తుకున్న మహిళలు స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న ప్రసాద్ను పండితులు ఆశీర్వదించారు. ప్రజలు కూడా ప్రభుత్వం బాగుండాలని అమ్మవారిని కోరుకోవాలన్నారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆకాంక్షించారు. పాతబస్తీలో బోనాల ఉత్సవాల సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి ఆయన పట్టు వస్త్రాలు సమర్పించారు. కరోనా వంటి మహమ్మారులు రాకుండా ప్రజలందరినీ కాపాడాలని అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు. మేడిగడ్డ కుంగినప్పుడు అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ఏ అన్నారు. పోటీ చేసిన సగం సీట్లలో డిపాజిట్ కూడా రాని పార్టీ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు కోమటిరెడ్డి. బోనాల జాతర సందర్భంగా ఎల్బీ నగర్లోని ఆర్కేపురం డివిజన్ కిల్లా మైసమ్మ అమ్మవారిని మంత్రి సీతక్క దర్శించుకున్నారు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు సీతక్క. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాల పండుగకు ప్రభుత్వం 25 కోట్లు కేటాయించినట్లు సీతక్క తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్కతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు ఆసక్తి చూపించారు. పోలీసులు విధి నిర్వహణలో కఠినంగా వ్యవహరించడమే కాదు, నిజ జీవితంలో మనసున్న మహారాజులను నిరూపించారు. పెద్దనాగారంకు చెందిన అంధుడు నాగన్న దయనీయ గాథను మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట పోలీసుల ద్వారా తెలుసుకున్న జిల్లా ఎస్పీ సుధీర్ చెలించిపోయారు. దాతల సహకారంతో ఇంటిని నిర్మించి అంధుడికి ఆశ్రయం కల్పించి మంచి మనసును చాటుకున్నారు ఎస్పీ సుధీర్. గృహప్రవేశానికి స్వయంగా హాజరై నిత్యావసర సరుకులు, ఆర్థిక సాయం అందించారు. అంతేకాదు భవిష్యత్తులోనూ సహాయ సహకారాలు అందిస్తామని అంధుడి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. పోలీసులు ఓ నిరుపేద కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇవ్వడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గిరిజనుల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపీట వేశారని షెడ్యూల్డ్ ట్రైబల్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బెల్లయ్య నాయక్ అన్నారు. గిరిజనుల కళలను సాకారం చేసేందుకు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర బడ్జెట్లో 1756 కోట్ల రూపాయలు కేటాయించి గిరిజనుల అభివృద్ధికి పాటుపడుతున్నారని కొనియాడారు. మహబూబాబాద్ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వేడుకల్లో ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా బెల్లయ్య నాయక్ను కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజా సంఘాలు, నేతలు గజమాలలు, శాల్వాలతో సత్కరించారు. గిరిజనులు తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి స్థానిక ఎమ్మెల్యేల ద్వారా తనను సంప్రదించాలని పిలుపునిచ్చారు. రంగాపురం ఎన్కౌంటర్ను నిరసిస్తూ ములుగు, భూపాలపల్లి జిల్లాలో బంద్ పాటించాలని మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఏకపక్ష కాల్పులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ నాయకులే బాధ్యత వహించాలని మావోయిస్టులు హెచ్చరించారు. మావోయిస్టుల పిలుపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన కుటుంబాలు వణికిపోతున్నాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన వాజేడు, వెంకటాపురంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. అడవుల్లో కూంబింగ్ చేస్తున్నారు. గ్రామాల్లో వాహనాలు తనిఖీలు చేస్తూ అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అడవుల్లో కూంబింగ్ నిర్వహించి అడవులను జల్లెడపడుతున్నారు. మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో ఏజెన్సీ గ్రామాల్లో పోలీసులను భారీగా మోహరించారు.
పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేసి సంవత్సరం గడుస్తున్నా పంపిణీ చేయలేదని నిర్మల్ జిల్లా బైంసాలో ఎమ్మెల్యే రామారావు పటేల్ ఇంటిని ముట్టడించారు. కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేయాలని 6 రోజులుగా ధర్నా నిర్వహిస్తుంటే ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇండ్ల సముదాయానికి తాగునీటి సౌకర్యం, రోడ్లు, డ్రైనేజ్ వసతిని కల్పించి పూర్తి చేసిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను త్వరితగతిన లబ్ధిదారులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు బాధితులు. వేపాకు తోరణాలు, మట్టి కుండల్లో బోనాలు, పిండి వంటకాలతో నైవేద్యాలు, గంగనీళ్లతో ఊరేగింపులు, వర్షం కోసం పూజలు, ఇంటిల్లిపాది సుఖ సంతోషాలతో ఉండాలని ఆపద మొక్కులు, కుల సంఘాల వారికి, అమ్మవారికి వేడుకోలుతో బోనాలు సందడిగా మారిపోయాయి. ఆదిలాబాద్లో పద్మశాలి సంఘం వారు తీర్పెల్లి నుంచి శోభాయాత్ర నిర్వహించి మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక బోనాలు సమర్పించారు. గాండ్ల తేలికల సంఘం వారు ధర్మశాల నుంచి ప్రదర్శనగా వెళ్లి పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. అమ్మవారి పూనకాలు, పోతురాజుల విన్యాసాలు చూపర్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా మారిన బోనాల పండుగ చిలుకూరులో వైభవాన్ని సంతరించుకుంది. గ్రామదేవత పోచమ్మకు మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. గ్రామంలోని మహిళలు మట్టి కుండల్లో బోనాలతో గ్రామదేవత పోచమ్మ సన్నిధికి చేరుకున్నారు. డప్పుల చప్పుళ్లతో వేపాకు చేతబట్టి అమ్మవారి పూనకాలు, పోతురాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బోనాలు సాకును అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు భక్తులు. గ్రామాన్ని సుభిక్షంగా చూసుకోవాలని, ప్రజలను సుఖ సంతోషాలతో చూడాలని అమ్మవారిని ఆరాధించారు. పదవీకాలం ముగిసిన జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాదేశిక సభ్యులకు ప్రభుత్వాధికారులు ఆత్మీయ సత్కారంతో వీడ్కోలు పలికారు. కొత్తగూడెం క్లబ్లో జిల్లా పరిషత్ పాలకవర్గ వీడ్కోలు సభ నిర్వహించారు. జిల్లా ప్రజా పరిషత్ పాలకవర్గ పదవీ వీడ్కోలు ఆత్మీయ సన్మానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, విశిష్ట అతిథిగా ఎస్పీ రోహిత్ రాజ్ హాజరయ్యారు. 5 ఏళ్ల పాటు స్థానిక సంస్థలకు ప్రజాప్రతినిధులుగా పనిచేసి అభివృద్ధిలో బాధ్యతాయుత భాగస్వాములయ్యారనే సేవలను ప్రస్తావించారు. ప్రజాప్రతినిధులుగా 5 ఏళ్ల పాటు సేవలందించిన జిల్లా పరిషత్, మండల పరిషత్ ప్రాదేశిక సభ్యులను ఎమ్మెల్యేలు కోరంనేని సాంబశివరావు, కోరం కనకయ్య, రామ్దాస్ నాయక్ అభినందించారు. పదవులు దూరమైనప్పటికీ ప్రజలతో మమేకమై అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని సూచించారు. 5 ఏళ్ల పాటు సేవలందించిన సభ్యులకు జిల్లా పరిషత్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, జిల్లా పరిషత్ అధికారులు ఘనంగా సత్కరించారు. అంబర్పేటలోని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా బోనాల ఉత్సవాలు కొనసాగుతున్నాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే ఈ పండుగను ఘనంగా నిర్వహించుకుంటామన్నారు కిషన్ రెడ్డి. పాలకులు మారినా రోడ్లు తీరు మారడం లేదని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వాసులు మండిపడుతున్నారు. ఆసిఫాబాద్ నుంచి బైనూర్, ఉట్నూర్ వెళ్లే రహదారి మార్గమధ్యమంలో గుంతలమయమై వాహన చోదకులకు నరకాన్ని చూపిస్తోంది. ఇదే మార్గంలో ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులు రాకపోకలు సాగిస్తున్నప్పటికీ పట్టించుకున్న దాఖలాలు లేవని వాహన చోదకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దెబ్బతిన్న రోడ్లపై రాకపోకలు సాగించే వాహనాలు పాడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకుని దెబ్బతిన్న రోడ్ల రూపురేఖలు మార్చాలని వాహన చోదకులు డిమాండ్ చేస్తున్నారు. అబద్ధాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ విడుదల చేసిన శ్వేతపత్రం అబద్ధమని తెలిపారు. డిస్కంల అప్పులను రాష్ట్ర ప్రభుత్వం భరించే విధంగా కేంద్ర ప్రభుత్వం రూలు తీసుకొచ్చిందని పేర్కొన్నారు. విద్యుత్ బిల్లుల వసూళ్లను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తారని చెప్పారు. రేవంత్ రెడ్డి దిగజారి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు జగదీష్ రెడ్డి. హైదరాబాద్లో అనేక అక్రమ నిర్మాణాలు ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ హార్డ్ కామెంట్స్ చేశారు. ఢిల్లీలోని కోచింగ్ సెంటర్లో తెలంగాణ యువతి చనిపోయిందని, అందుకు కారణం అక్రమ నిర్మాణాలనే అన్నారు. తెలంగాణలోనూ ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండానే చాలా కోచింగ్ సెంటర్లు రన్ చేస్తున్నారన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇలాంటి అక్రమ నిర్మాణాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ పై జీహెచ్ఎంసీ కమిషనర్ దృష్టి సారించాలని డిమాండ్ చేశారు రాజాసింగ్. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో అటెండర్ విఠల్ మద్యం మత్తులో విద్యార్థులపై విరుచుకుపడ్డాడు. చదువుకోవడానికి పంపిన పిల్లలపై అటెండర్ నిర్వాకం ఏంటని బాధిత తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. బడి పిల్లల బాగోగులపై ఉపాధ్యాయుల పర్యవేక్షణలేమితో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయుడి ఫిర్యాదుతో అటెండర్ విఠల్పై కేసు నమోదు చేశారు. బడి పిల్లలపై చేయి చేసుకున్న అటెండర్ను జిల్లా కలెక్టర్ అశోక్ సంగవాన్ సస్పెండ్ చేశారు. నిజామాబాద్లో గ్రామ దేవతలను ఆరాధించే ఊర పండుగ కన్నుల పండుగగా సాగింది. 54 కుల సంఘాలతో కూడిన సర్వ సమాజ్ కమిటీ ఆధ్వర్యంలో గ్రామ దేవతలను భక్తి శ్రద్ధలతో ఆరాధించారు. నగరంలోని 12 చోట్ల వెలిసిన అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు భక్తులు. గ్రామ దేవతలను లోక సంచార సంకేతంగా పెద్దబజార్ చౌరస్తా వద్ద దుబ్బ వినాయక్ నగర్, సిర్నాపల్లి గడి రోడ్డు మీదుగా ప్రదర్శనగా తీసుకొచ్చారు. నగర వీధుల్లో పోతురాజుల విన్యాసాలు చూపర్లను అమితంగా ఆకట్టుకున్నాయి. గ్రామ దేవతలను పూజించి పవిత్ర జలం కోసం గాజల్పేటలోని వివేకానంద చౌరస్తా వద్ద నగరవాసులు ఎగబడ్డారు. ఈ కార్యక్రమంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, మాజీ ఎమ్మెల్యే సర్వ సమాజ్ కమిటీ అధ్యక్షులు ఎండల లక్ష్మీనారాయణ, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.
కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నదికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండె విఠల్ చీరా సారే సమర్పించారు. ప్రాణహిత ప్రాజెక్టు నిర్మించి తీరుతామని ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో ఎమ్మెల్సీ దండె విఠల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. కాంగ్రెస్ సర్కార్ రైతుల అభ్యున్నతి కోసం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మించి జిల్లాలో సాగునీటి కష్టాలను దూరం చేస్తుందనే విశ్వాసం వ్యక్తం చేశారు విఠల్. ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని కడప జిల్లా కలెక్టర్ శివశంకర్ తెలిపారు. జమ్మలమడుగు రిపబ్లిక్ ఆవరణలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నిర్వహించిన ఆరోగ్య వైద్య శిబిరానికి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో కలిసి ఆయన హాజరయ్యారు. ఆగస్టు 5వ తేదీన జరిగే కలెక్టర్ల సమావేశంలో జిల్లా సమస్యల పరిష్కారానికి సంబంధించిన ప్రాధాన్యత అంశాలను ప్రస్తావిస్తామన్నారు. బద్వేల్ రెవెన్యూ డివిజన్లో భూ సంబంధ సమస్యలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఉచిత ఇసుక విధానాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ శివశంకర్ సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీతానగరం మండలం జోగుంపేట గురుకుల పాఠశాలను ఆయన సందర్శించారు. పాఠశాలను పరిశీలించారు. అక్కడ మధ్యాహ్న భోజన ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించి వారి బాగోగులు తెలుసుకున్నారు. విద్యార్థులతో కలిసి కాసేపు వాలీబాల్ ఆట ఆడారు. చదువుతో పాటు ఆటల పోటీల్లోనూ విద్యార్థులు చురుగ్గా పాల్గొనాలని సూచించారు. శ్రీశైల మల్లన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులు రావడంతో మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఎటు చూసినా భక్తులు వాహనాలతో సందడి వాతావరణం నెలకొంది. తెల్లవారుజాము నుండే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవారిని దర్శించుకోవడానికి బారులు తీరారు. శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారుగా 4 గంటల సమయం పట్టింది. రద్దీ పెరగడంతో క్యూలైన్లలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అల్పాహారం, పాలు, బిస్కెట్స్, మంచినీరు అందించారు. వాహనాలు భారీగా తరలి రావడంతో శ్రీశైల క్షేత్ర రహదారులన్నీ ట్రాఫిక్ జామ్తో నిండిపోయాయి. వాహనాలు కదలడానికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. ట్రాఫిక్ నియంత్రించేందుకు ఇటు పోలీసులు, అటు దేవస్థాన సెక్యూరిటీ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆర్థికంగా చితికిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు సమర్థ నాయకత్వంతో ప్రగతి పదంలో నడిపించి చరిత్ర సృష్టిస్తారని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలో ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా గుత్తిపట్టణంలో నివాసముంటున్న అనంతపురం పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ను కలిశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆశీర్వాదాలతో అమరావతి అభివృద్ధి కోసం నిధులను కేటాయించుకోవడంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ విజయం సాధించారని ప్రస్తావించారు. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ పెరిగిన అప్పులతో అధోగతి పాలైందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సమర్థ నాయకత్వంలో ఒక్కో శాఖను అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని ప్రగతి పదాన నడిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకునే విషయంలో అధికారులు బాధ్యతగా పనిచేశారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమర్థించారు. నెల్లిమర్ల మండలం దన్నానపేట ప్రభుత్వ స్థలంలో మాజీ ఆర్మీ ఉద్యోగి నిర్మించిన ప్రహరీ గోడను అధికారులు తొలగించడాన్ని తప్పుపట్టిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యవహార శైలిపై కొండపల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కట్టిన ప్రహరీ గోడను అధికారులు తొలగించడంలో తప్పేముందని ప్రశ్నించారు. ప్రభుత్వ అధికారుల చర్యలను రాజకీయ కోణంలో చూడవద్దని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు మంత్రి శ్రీనివాస్ సూచించారు. పర్యావరణ పరిరక్షణ పౌర బాధ్యతగా గుర్తించి పచ్చని మొక్కలను పెంచి పోషించాలని ఎస్ఎస్ సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ దుద్ది శ్రీనివాసరావు సూచించారు. బారువ డిగ్రీ కళాశాల విద్యార్థుల చేత ఎస్ఎస్ సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటించే కార్యక్రమాన్ని చేపట్టారు. మొక్కలను నాటడమే కాదు, వాటి పోషణను విద్యార్థులు బాధ్యతగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కళాశాల ఆవరణలో నాటిన ప్రతి మొక్కను విద్యార్థులు దత్తత తీసుకుని ఆరోగ్యవంతంగా పెంచాలని సూచించారు. పర్యావరణాన్ని కాపాడితేనే భవిష్యత్తులో భావితరాలకు ఆరోగ్య వాతావరణాన్ని అందించగలమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మదనపల్లి రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో రికార్డులను దగ్ధం చేయడం దారుణమని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ విచారం వ్యక్తం చేశారు. కీలకమైన రికార్డులను దహనం చేసిన ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్న సిఐడి, పోలీసు అధికారులను ఆయన అభినందించారు. మదనపల్లి తరహాలోనే విజయవాడలోనూ కాలుష్య నియంత్రణ మండలి రికార్డులను తగలబెట్టిన విషయాన్ని ప్రస్తావించారు. దోషులను శిక్షించకపోతే రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి ఘటనలే చోటు చేసుకుంటాయనే అనుమానం వ్యక్తం చేశారు. రెవెన్యూ రికార్డుల్ని తగలబెట్టడానికి తెగించిన దుర్మార్గులను వదిలిపెట్టవద్దని, ప్రభుత్వ రికార్డులను కాపాడే బాధ్యత చంద్రబాబు నాయుడుదేనన్నారు. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా వైజాగ్కు చెందిన భరత్ భూషణ్ ఎన్నికయ్యారు. ఈ నెల 31తో నిర్మాత దిల్ రాజు పదవీకాలం పూర్తవుతోంది. దీంతో ఎన్నికలు నిర్వహించారు. హైదరాబాద్లో జరిగిన ఎన్నికల్లో ఠాగూర్ మధు, భరత్ భూషణ్ ప్యానెల్లు పోటీపడ్డాయి. మొత్తం 48 మంది సభ్యుల్లో 46 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. ఇక ఈ ఎన్నికల్లో 29 మంది సభ్యులు భరత్ భూషణ్కు అనుకూలంగా ఓటు వేయగా 17 మంది ఠాగూర్ మధుకు ఓటు వేశారు. మెజార్టీ కంటే ఎక్కువ ఓట్లు రావడంతో భరత్ భూషణ్ తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గతంలో ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి దిల్ రాజును ఎన్నుకున్న సభ్యులు ఈసారి డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ నుంచి భరత్ భూషణ్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అభివృద్ధికి వడివడిగా అడుగులు వేస్తోందన్నారు. నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్లోనూ ఆంధ్రప్రదేశ్కు అధిక ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు చంద్రశేఖర్.
వరద ప్రభావిత ప్రాంతాలను 2 రోజులుగా పరిశీలిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. నిర్వాసితులతో మాట్లాడి వారికి సహాయం అందిస్తున్నామన్నారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో బలహీనంగా ఉన్న ఘటనను గుర్తించి రక్షణ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ముంపు ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు అనిత. పెరుగుతున్న వరద ఉధృతికి ప్రజల ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆనందరావు అధికారులను ఆదేశించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గ పరిసరాల్లోని పునరావాస కేంద్రాలను ఆయన సందర్శించారు. పునరావాస కేంద్రాల వద్ద బాధితులకు అధికారులు ఉదయం టిఫిన్, భోజనాలు పంపిణీ చేశారు. వరద ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. గోదావరి పరివాహక ప్రాంతమైన బోడసకుర్రు, పల్లెపాలెం, లోతట్టు ప్రాంతాలలో ఉన్న ప్రజలను పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి తరలించారు. అలవరం మండలాల్లో గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పెరుగుతున్న వరద నీరు ఈ ముంపు గ్రామాలను సందర్శించిన ఎమ్మెల్యే ఆనందరావు అధికారులకు పలు సూచనలు చేశారు. బొడసకుర్రు, ఓడలరేవు, గోడి, గోసాయిపల్లి, రబ్బనపల్లి వరద ముంపు ప్రాంతాల్లో ఎమ్మెల్యే ఆనందరావు పర్యటించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కోనసీమ, తిరుపతి స్వయంభుగా వెలిసిన శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిహారీ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, వేద పండితులు, ఆలయ అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో హైకోర్టు న్యాయమూర్తిని ఘనంగా స్వాగతించి దర్శన ఏర్పాట్లు చేశారు. వేదాశీర్వచనాలతో సంకల్ప పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. 7 వారాల వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలమని పేర్కొన్నారు. విశాఖ పోర్టులో డ్రగ్ కంటైనర్ కేసు ఏమైందని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఆ కంటైనర్తో వైసీపీ నేతలకు సంబంధాలు ఉన్నాయని టీడీపీ ఆరోపణలు చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోనే ఉన్నందున విచారణ జరిపించాలని సవాల్ చేశారు. మీ చేతిలో ఉన్న బుక్కులు తెరిస్తే వైజాగ్ ల్యాండ్ స్కామ్పై నిజాలు బయటకు వస్తాయని అన్నారు. ఈ కంటైనర్ కేసులో పాత్రదారులు, సూత్రధారులు ఎవరో తేల్చాలని డిమాండ్ చేశారు. డ్రగ్ కంటైనర్ విషయాన్ని ఎంపీలు పార్లమెంట్లో ప్రస్తావించాలన్నారు మాజీ మంత్రి బొత్స. అసెంబ్లీకి వెళ్లని వైఎస్ జగన్, వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీలో అడుగు పెడతానడం జగన్ అజ్ఞానానికి నిదర్శనమన్నారు. ఇంతకంటే పిరికితనం, చేతకానితనం ఉండదన్నారు షర్మిల. మీ పాలనపై విమర్శలకు అసెంబ్లీలో సమాధానమిచ్చే బాధ్యత మీది కాదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా గెలిచింది మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానికని ట్విట్టర్ వేదికగా నిలదీశారు వైఎస్ షర్మిల. తిరుపతి జిల్లా మదనపల్లి అగ్ని ప్రమాద ఘటనపై అధికారులు నివేదిక అందించారు. ప్రమాదంపై రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నిగ్గు తేల్చారు. షార్ట్ సర్క్యూట్ కాదని తేల్చిన ప్రిన్సిపల్ సెక్రటరీ బయటి వ్యక్తులే ప్రమాదం సృష్టించారని ఆ నివేదికలో పొందుపరిచారు. అక్రమాలు బయటపడకుండా ఫైల్స్ తగలబెట్టారని, పెద్దిరెడ్డి ప్రమేయం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక అందించారు. బతుకు తెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన వాళ్లంతా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారని అమలాపురానికి చెందిన బాధితురాలు నిర్మల తను ఎదుర్కొన్న ఇబ్బందులను మీడియాకు వివరించారు. తణుకు ప్రాంతానికి చెందిన ఏజెంట్ ద్వారా మస్కట్కు హౌస్ కీపింగ్ పని మీద వెళ్తే 2 నెలలు బాగానే గడిచినా యజమానులు నరకాన్ని చూపించారని గోడును వెళ్లబోసుకున్నారు. కాలు విరిగి ఇబ్బంది పడుతుంటే చిత్రహింసలకు గురి చేశారని తెలిపారు. ఇదే తరహాలో గల్ఫ్ దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. గల్ఫ్ దేశాల్లో చిక్కుకుపోయిన 15 మంది బాధితులను భారత్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని యువసేన అధ్యక్షుడు మార్క్ అధినేత మురళీ రామకృష్ణ తెలిపారు. ఢిల్లీలోని సివిల్స్ కోచింగ్ సెంటర్ సెల్లార్లో నీళ్లు నిండి 3 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై విద్యార్థి లోకం ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థులు భారీ సంఖ్యలో కరోల్ బాగ్ మెట్రో స్టేషన్కు చేరుకుని ఆందోళనకు దిగారు. 3 విద్యార్థుల మృతికి కారణమైన కోచింగ్ సెంటర్ యాజమాన్యంపైన నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. స్టూడెంట్స్ ఆందోళన ఉధృతం కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు బాధ్యులైన రావుస్ కోచింగ్ సెంటర్ యజమాని అభిషేక్ గుప్తా, కోఆర్డినేటర్ దేశ్పాల్ సింగ్లను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. కేంద్ర బడ్జెట్లో మధ్యతరగతి యువత సహా అన్ని వర్గాలకు మేలు చేసే చర్యలు ప్రకటించామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. మధ్యతరగతి యువత, ఎంఎస్ఎంఈలు ఇలా అన్ని వర్గాల వారికి బడ్జెట్లో ఉపకరించే ప్రకటనలు ఉన్నాయని చెప్పారు. విద్య, ఉన్నత విద్య కోసం సబ్సిడీ లేదా వడ్డీ లేని రుణాలు పెద్ద సంఖ్యలో అందజేస్తున్నామన్నారు నిర్మల. కర్ణాటకకు కేంద్ర ప్రభుత్వం సరైన విధంగా నిధులు కేటాయించడం లేదని రాష్ట్ర సర్కారు చేస్తున్న ఆరోపణలు సత్యదూరమని చెప్పారు. గత 10 ఏళ్లలో కర్ణాటకకు కేంద్రం భారీగా నిధులు కేటాయించిందని గుర్తు చేశారు నిర్మల. నీతి ఆయోగ్ సమావేశంపై కాంగ్రెస్ నేత పవన్ ఖేరా అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రాల పట్ల ప్రధాని మోడీ వివక్ష ప్రదర్శించడం కొనసాగిస్తున్నారని ఆరోపించారు. నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీని మాట్లాడేందుకు అనుమతించకుండా మైక్ కట్ చేయడంతో ఆమె వాకౌట్ చేశారని చెప్పారు. రాజస్థాన్, మహారాష్ట్రలో బీజేపీకి ఆశించిన సీట్లు దక్కకపోవడంతో కేంద్ర బడ్జెట్లో ఆ రాష్ట్రాలకు మొండి చేయి చూపారని అన్నారు. ప్రభుత్వం ఆధారపడిన 2 రాష్ట్రాలకు మాత్రం మెరుగైన కేటాయింపులు దక్కాయని అన్నారు. ప్రధాని వివక్ష వైఖరిని నిరసిస్తూ తాము నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించామని తెలిపారు. ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ బోని కొట్టేసింది. ఒలింపిక్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల సింగిల్స్ విభాగంలో మను బాకర్ కాంస్య పథకం సాధించింది. షూటింగ్ విభాగంలో పథకం సాధించిన తొలి భారత మహిళగా మను బాకర్ చరిత్ర సృష్టించింది. తొలి 2 స్థానాల్లో సౌత్ కొరియా అథ్లీట్లు నిలిచారు. 22 ఏళ్ల మను బాకర్ హర్యానాకు చెందిన యువతి. మను బాకర్ విజయం పట్ల ఆమె కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. హర్యానాలోని మను బాకర్ ఇంట్లో సంబరాలు
అంబరాన్నంటాయి. బంగారు పథకం సాధిస్తుందని ఆశించామని, కానీ కాంస్యం గెలిచిందన్నారు. ఒలింపిక్స్లో పథకం సాధించడం అంత సులువైన విషయమేమీ కాదన్నారు. మను భాకర్ విజయం పట్ల ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. హిస్టారికల్ మెడల్ అంటూ ట్వీట్ చేశారు. ఈ విజయం ఎంతో అపూర్వమైనదని ప్రధాని మోడీ కొనియాడారు. ప్యారిస్ ఒలింపిక్ షూటింగ్ మహిళల విభాగంలో భారత అథ్లీట్ రమితా జిందాల్ ఫైనల్స్కు చేరుకుంది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ఫైనల్స్కి రమితా జిందాల్ చేరుకుంది. క్వాలిఫైయర్ రౌండ్లో 5వ స్థానంలో అథ్లీట్ రమితా జిందాల్ నిలిచారు. 631.5 పాయింట్లతో అథ్లీట్ రమితా జిందాల్ నిలిచారు. మరో భారత అథ్లీట్ ఎలా వెనిల్ 630.7 పాయింట్లతో 10వ స్థానంలో నిలిచి పోటీ నుంచి నిష్క్రమించారు. ప్యారిస్ ఒలింపిక్స్ పోటీల్లో భాగంగా నిర్వహించిన బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ మ్యాచ్లో పీవీ సింధు గెలిచింది. మాల్దీవులకు చెందిన ఫాతిమా నభానా అబ్దుల్లా రజాక్పై ఆమె విజయం సాధించింది. కేవలం 29 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్ను సింధు 21-9, 21-6 తేడాతో గెలిచింది. మరోవైపు రోయింగ్ మెన్ సింగిల్స్ పోటీల్లో బాలరాజ్ పన్వార్ క్వార్టర్ ఫైనల్కు చేరాడు. ప్యారిస్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్ మ్యాచ్లో హెచ్ఎస్ ప్రణయ్ గెలిచారు. జర్మన్కి చెందిన రోత్పై ప్రణయ్ విజయం సాధించారు. 21-18, 21-12 తేడాతో గెలిచారు. మొదటి రౌండ్లో టఫ్ కాంపిటీషన్ ఇచ్చిన రోత్ రెండో రౌండ్లో అంత పోటీ ఇయ్యలేకపోయారు. వరుస గేముల్లో ప్రణయ్ గెలిచారు. గ్రూప్ దశలో బుధవారం వియత్నాం క్రీడాకారునితో తలపడనున్నారు. ప్యారిస్ ఒలింపిక్స్ టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ విభాగంలో శ్రీజ ఆకుల విజయం సాధించారు. స్విట్జర్లాండ్ అథ్లెట్ కల్బెర్గ్పై శ్రీజ ఆకుల ఆధిపత్యం ప్రదర్శించారు. తొలి 4 రౌండ్లలోనూ స్విట్జర్లాండ్ అథ్లెట్పై శ్రీజ ఆకుల గెలుపొందారు. 11-4, 11-9, 11-7, 11-8 పాయింట్ల తేడాతో శ్రీజ ఆకుల గ్రూప్ రౌండ్లో తన తొలి విజయాన్ని నమోదు చేశారు. మహిళల ఆసియా కప్లో టీమిండియాకు శ్రీలంక షాక్ ఇచ్చింది. తుది పోరులో భారత్ జట్టును 8 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ను అందుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని శ్రీలంక 2 వికెట్లు కోల్పోయి 8 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. చబరి ఆటపట్టు 61 పరుగులు, హర్షిత సమరవిక్రమ 69, దిల్హారి 30 పరుగులతో రాణించారు. భారత బ్యాటర్లు ఓపెనర్ స్మృతి మందన 60 పరుగులతో అదరగొట్టింది. జమీమ్ రోడ్రిగ్స్ 29 పరుగులు, రీచా ఘోష్ 23 పరుగులతో రాణించారు. షఫాలి వర్మ 16, ఉమా చేత్రి 9, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 11 పరుగులతో నిరాశపరిచారు. శ్రీలంక బౌలర్లో కవిషా 2, సచిని నిశంసల, చమిరి ఆటపట్టు 1 వికెట్ తీశారు. శ్రీలంక పర్యటనలో టీమిండియా సత్తా చాటింది. 3 టీ20ల మ్యాచ్ల్లో వరుసగా 2 విజయాలతో సిరీస్ను కైవసం చేసుకుంది. టాస్ ఓడిన శ్రీలంక తొలుత బ్యాటింగ్కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది. 162 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించాల్సిన భారత్కు వర్షం ఆటంకంగా మారింది. రెండో ఇన్నింగ్స్ 3 బంతులు పడిన తర్వాత వర్షం మొదలైంది. ఏకదాటిగా వర్షం కురవడంతో డక్వర్త్ లూయిస్ పద్ధతిన 8 ఓవర్లకు మ్యాచ్ను కుదించి 78 పరుగుల విజయ లక్ష్యంగా పెట్టారు. సంజు శాంసన్ డకౌట్గా పెవిలియన్ బాట పట్టినప్పటికీ యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా బౌండరీల మోత, కళ్లు చెదిరే సిక్సర్లతో విజయ తీరానికి చేర్చారు. ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే శ్రీలంకతో టీ20 సిరీస్ను భారత్ కైవసం చేసుకుంది. తక్కువ పరుగులకే శ్రీలంకను పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించి 3 వికెట్లను పడగొట్టిన రవి బిష్ణోయ్ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఇవి ఇప్పటివరకున్న సూపర్ ఫాస్ట్ 50 అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త.